హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మా ఇంట్లో అయితే లోకమసిన్ మహారాజ్కి పూజ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ లోకమసిన్ మహారాజ్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళాల్సి ఉంది. అక్కడ వెళ్ళి కాళికాదేవి పూజ కూడా చేసుకోవాల్సి ఉంది, అమ్మవారి పూజ. సో అందుకనే మార్నింగ్ తొందరగా లేచి అయితే రెడీ అయిపోతున్నాము. అంటే కొంచెం ఇంకా ముందే లేచాము, కాకపోతే ఇంకా మా వర్క్ అయితే వేరే వర్క్ ఉంటే చేసుకొని ఇంకా మిగిలిన వర్క్ అయితే ఇప్పుడైతే చేసుకుంటున్నాము. సో గైస్, కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి వీడియోనైతే. మా చిన్నోడైతే పొద్దున్నే నేను లేవ్వంగానే తను కూడా లేచేస్తాడు. నేను లేస్తే చాడికి కూడా మెలకువ వస్తుందన్నమాట. సో ఇక్కడ మేము మార్నింగ్ మొత్తం ఊడ్చుకొని తూడ్చుకొని ఇంకా ఇంటి ముందు కల్లాంపి గిట్లా వేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను మార్నింగ్. ఇంక ఇక్కడితోనే పని స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా మా డాడీ మా బుజ్జి అయితే వేరే దగ్గరకు అయితే వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో లేరు. మా మమ్మీ వీడియో తీస్తుంది, నేనేమో పని చేస్తున్నా మీన్స్ ముగ్గులు వేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వాలి, ఎందుకంటే మేము ఇక్కడ పూజ మొత్తం 11 వరకు కంప్లీట్ చేసుకొని 11-11:30 లోపు మేము ఇక్కడ నుంచి బయలుదేరాలన్నమాట. కాకపోతే మా పని మొత్తం అయ్యేసరికి మాకు 12 అయిపోయింది. మేము ఇంట్లో నుంచి బయలుదేరేసరికి 12:30 అట్లా అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మొత్తం చూసుకోవాలని చెప్పేసి అయితే మేము ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాం. ఇక్కడ మా మమ్మీ బట్టలు కూడా ఉతికేస్తుంది తొందరగా రెడీ అయితేనే అక్కడ వెళ్ళాక ప్లేస్కి ఇట్లా అంతా మేమే చూసుకోవాలంట. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా మా డాడీ వాళ్ళైతే వెళ్ళిన పని కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ అయితే వచ్చినారు. ఇంకా మా భాషలో ఇక్కడ మా డాడీ చేస్తున్న వర్క్ను అయితే భోగ్ అని అంటారు, మరి తెలుగులో ఏం చెప్తారో నాకైతే తెలియదు. ఇలా గుంత తవ్వి ఆ గుంతని మా భాషలో చరి అని అంటారు. సో అలా తవ్వేసి అందులో కట్టెలేసి దాని మీదనే వంట చేస్తారన్నమాట. సో ఇలా అయితే ప్రాసెస్ ఉంటుంది గైస్. రవి వాళ్ళ మామయ్య అన్నమాట. ఇంటికి మామిడాకులు తోరణం కట్టేసి మధ్యలో ఒక మామిడికాయనైతే పెట్టేసిండు. అంటే తీసుకొచ్చిన మామిడికాయ ఆకుల్లో అది మామిడికాయ కూడా ఒకటి తీసుకొస్తే దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని అక్కడైతే పెట్టేసిండు. సో ఈ పూజ ప్రాసెస్ అయితే మొత్తం చూడండి, ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎందుకంటే కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా. ఫైనల్గా పూజ కంప్లీట్ కావస్తుంది. ఇలా బెల్లం నెయ్యి 3 కలిపి అందులో వేస్తే మంట బాగా వస్తే దేవునికి పూజ బాగా జరిగినట్టు అనుకుంటారు మా దాంట్లో అయితే. సో మా పూజ అయితే సూపర్గా జరిగిపోయింది. Lokamasin bapo, tapos ko tumalik, kadto ko ton hadul tumalik. Tanan bala kate jatanen motiven bapo, lokamasin bapo. Mato kanai jiti konti bapo, kide konti आज पहली बार तुम देख रही मालिक. हाँ अनबोल बड़ा था बापू, कलश को न कलश को
ये पूजा तार गड़े ना आप पहली बार जरूरत मालिक तार गड़ेन सुनो बापू ये पूजा तार गड़ेन पूछ करनो मालिक तू सोबत रहनो मालिक साथ देनो पर तू तार गड़े नामा के ताने तार वजाड़ो कर रेच खतरा को से पस तार वजाड़ो कर रोज बापू नामान सिलसिला साथ रहनो सोबत रहनो तारा समय साथ रहनो बापू कत जादू तो पुटे पास रहनो मालिक सावकारान सन्मत लानो बापू मालिक लोका मसीन महाराज कद बैठो ची बापू गरीबेन सावकार बनानो बापू सकेरी वाटे दकाळनो मालिक कद बैठो ची बापू दुख सुख काटन सक दकाळनो मालिक तार नानान पिलपिलार साथ रहनो मालिक कद बैठो ची या नोकम ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక దేవునికి అయితే దండం పెట్టుకొని తర్వాత ప్రసాదం అయితే ఇస్తారు. ఎవరైతే పూజ చేస్తున్న మెయిన్ పర్సన్ అయితే ఉంటారో ప్రసాదం అందరికి ఇచ్చిన తర్వాత దండం పెట్టుకొని అందరు తిన్న తర్వాత చివరాఖరికి తను తినాలన్నమాట. ఇది ప్రాసెస్ ఉంటుంది మొత్తం పూజకి. మా పూజ అయితే సూపర్గా జరిగిపోయింది, ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళు 15 years బ్యాక్ ఎప్పుడో చేసినారంట, అప్పటి నుంచి అసలు చేయలేదు. స్టాప్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ మేము మొదలు పెట్టామన్నమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేము ఇంకా ఎక్కడ స్టాప్ చేయము, ఎవరు చేసినా చేయకున్నా మేము మాత్రం కంపల్సరీ చేస్తామన్నమాట. సో మనము దేవునికి ఎంత చేస్తే దేవుడు మనకి అంత ఇస్తాడు. అంటే అప్పుడే చేస్తే అప్పుడే వచ్చేయాలని ఎక్కడ ఉండదు. సో వచ్చే రోజు ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది కదా, ఆ రోజు మనకి దేవుడు బ్లెస్ చేస్తాడని నేనైతే పూర్తిగా నమ్ముతాను. సో అందుకని చెప్పేసి మేమైతే పూజనైతే స్టార్ట్ చేసాము, ఇంకా ఎక్కడ ఆగదు. సో ఇలా జరిగింది పూజని. వీడియోనైతే కంప్లీట్గా చూడండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని. ఇంకా మా డాడీ మా మమ్మీ సేమ్ టైం మా రవి వాళ్ళ మామయ్య లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. ఎందుకంటే మాకు ఇదంతా తెలీదు, మా బుజ్జికి అసలే తెలీదు. ఇంకా వాళ్ళు చెప్పినట్టు మొత్తం చేసుకున్నాం అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, లైక్ కూడా చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.